తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల సందర్భంలో అసెంబ్లీ ఎన్నికలు గాని పార్లమెంట్ ఎన్నికలు గాని సింగరేణి ఎన్నికల సందర్భంలో కోల్ బెల్ట్ ప్రాంతానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అయితేంది మంత్రులు అయితేంది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు కూడా సింగరేణి కార్మికులకు అనేక వాగ్దానాలు ఇచ్చారు. ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు లాగానే సింగరేణి కార్మికులకు కూడా 6 గ్యారంటీలు ఇచ్చి ప్రైవేటీకరణను రద్దు చేస్తాం, కొత్త బావులు తీసుకొస్తాం, అండర్ గ్రౌండ్ బావులు తీసుకొస్తాం, మెడికల్ బోర్డులు నెలకు 3 పెడతాం, కార్మికులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, అలాగే పెర్క్స్ మీద రీయింబర్స్మెంట్ ఇప్పిస్తాం, 250 గజాల స్థలం ఇస్తాం, 30 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తాం అనేటువంటి అనేక వాగ్దానాలతో వచ్చినటువంటి ప్రభుత్వం రాగానే మళ్లీ సింగరేణి కార్మికుల మీద క్రోడా దులిపించడం అయితే వాళ్ళ కసిని కూడా చూపించినటువంటిది కూడా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే సింగరేణి ఎన్నికల సందర్భంగా సింగరేణి కార్మికులు వాళ్ళని గుర్తింపు సంఘంగా గెలిపించలేదనా, లేకపోతే కమిషన్ల రూపంలో సింగరేణి నుంచి వాళ్లకు వాటా సరిగా దొరుకుతలేదనా, లేకపోతే ఇంకా ఏ విధమైనటువంటి అక్కస్తో ఈ రోజు గతంలో 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియను తప్పుబడుతూ కార్మికుల సంఖ్య పెరిగింది అనేటువంటిది దాని మీద విజిలెన్స్ ఏసీబీ ఎంక్వైరీ చేపిస్తామన్నటువంటి మేమేంటున్నాం. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేసినా పర్వాలేదు కార్మిక వర్గం, కానీ సింగరేణిలో ఉన్నటువంటి స్కామ్ల పైన ఈ యొక్క విజిలెన్స్ కానీ ఏసీబీ సిబిఐ ఎంక్వైరీలు జరపమని కోరుతా ఉన్నాం. ఏదైతే రాజకీయ నాయకులకు ప్రమేయం ఉన్నదో సింగరేణి అధికారులకు C&MD డైరెక్టర్లు జనరల్ మేనేజర్లకు ఇంకా ఉన్నత అధికారులకు ఏదైతే ఉన్నదో దాంట్లో వాటా దాని మీద ఎంక్వైరీ చేపియమని చెప్తాను. అంతేగాని ఈరోజు సింగరేణి కార్మికులకు మెడికల్ బోర్డు గత సంవత్సర కాలంగా నిర్వహించకుండా 2000 మంది కార్మికుల